నాకంటే చిన్నవాడు నా బావ ప్రభాస్. బావా బావా అనుకుంటాం కొన్ని సంవత్సరాల నుంచి. విష్ణు అన్నాడు, అంటే నా సినిమాలో చేశాడు కాబట్టి చెప్పడం కాదు, చేసినా చేసి ఉండకపోయినా మానవత్వం, మంచి మనిషి, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్. నేను మామూలుగా ఒకసారి ఫోన్ చేసి ఏం బావా అన్నా, ఏంటి బావా అన్నాడు, ఇంటికి రానా అన్నా. ఓకే బావా రేపు రా అన్నాడు. ఏమైనా నేను ఒక పని మీద వస్తున్నాను, నువ్వు ఎస్ సార్ నువ్వు చెప్పవా అంతే. ఏంటి బావా అన్నాడు. ఏం కంగారు పడకని వెళ్ళాను. కూర్చొని ఈ పిక్చర్లో ఇన్ని రోజుల వేషం ఉంది, నువ్వు చేయవలసిన అవసరం లేదు. యు ఆర్ ద టాప్ హీరో ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ద టాప్ హీరో ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా, ద వరల్డ్ వైడ్. అటువంటి గొప్పవాడు. బట్ ఈరోజు నువ్వు కాదన్నా నీ సినిమాలో నేను యాక్ట్ చేస్తా ఎప్పుడైనా, దానికి దీనికి సంబంధం లేదు. ఇన్ని రోజులు ఎస్ఆర్ నో అన్నా. బావా దీనికి నువ్వు రావాలన్నా నేను విష్ణు మాట్లాడుకుంటాం, ఐఎమ్ డూయింగ్ అన్నాడు. ఒకే మాట, దట్స్ ఆల్. ఒకరోజు అలా వచ్చాడు, చేశాడు. ఇంతకంటే ఎక్కువ ప్రభాస్ గురించి చెప్పకూడదు. ఆ కుటుంబం నాకు ఎంతో ఇష్టం. కృష్ణరాజు గారన్నా, వీళ్ళ నాన్నగారన్నా, వాళ్ళ కుటుంబం అంటే నాకు బాగా ఇష్టం. కాబట్టి ప్రభాస్ 100 సంవత్సరాలు ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో, పరమేశ్వరుడి ఆశీస్సులతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక అలాగే మోహన్ లాల్ ఈజ్ వన్ ఆఫ్ ది వర్స్టైల్ యాక్టర్. భారతదేశం గర్వించదగినటువంటి నటుడు. ఈ మధ్యనే అతనికి 2 పిక్చర్లు సిల్వర్ సూపర్ హిట్స్ అయినాక మలయాళంలో. ఫోన్ చేశాను, ఐ వాంట్ టు టాక్ టు యూ మ్యాన్. అన్నా నో టెల్ మీ, ఐ వాంట్ టు టాక్ టు యూ. వాట్ ఫార్? అరే ఐ వాంట్ టు టాక్ టు యూ. ఓకే, విష్ణు ఈజ్ దేర్? ఎస్, టెల్ హిమ్ టు టాక్ టు మీ. విష్ణు మాట్లాడాడు, రమ్మన్నాడు, వెళ్ళాడు, చెప్పాడు. అక్కడి నుంచి నాకు ఫోన్ చేశాడు, అన్నా నేను యాక్ట్ చేస్తున్నాను అన్నాడు. దీనికి సర్ప్రైజ్, ది లవ్ అండ్ ఎఫెక్షన్ నా మీద. అలాగే శరత్ కుమార్ ఈజ్ వన్ ఆఫ్ ది రాజ్యసభ మెంబర్, ఇంతకుముందు భారతీయ జనతా మన బీజేపీలో ఒక ప్రముఖ వ్యక్తి, నాకు తమ్ముళ్ళు లాంటి వాడు. సేమ్ థింగ్. అసలు ఇక అక్షయ్ కుమార్ గారు ఈజ్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్. భారతదేశంలో హిందీ అన్నారు కాబట్టి ఎంత విష్ణు మాట్లాడాడు వాళ్ళందరితో. నేను హలో అని సెట్టుకు రావడం, వాళ్ళందరూ కూడా ప్రేమే. ఆ భగవంతుని రప్పించాడు. ఇదంతా స్పెషల్గా ఒక ఇదిగా చెప్పాలంటే ఇంకా నా మీకు తెలుసో తెలీదో, ప్రపంచంలో లిసన్ మై డియర్ ఆత్మీయులారా, వినండి బాబు. కాదు భారతదేశంలో కాదు, ప్రపంచంలో హీజ్ ఐ థింక్ నెంబర్ 2 స్థానంలో ఉన్నాడు ప్రపంచంలో యాజ్ ఏ నృత్య దర్శకుడుగా. నాకు అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ గారు పెళ్ళాం, ఆల్ సిల్వర్ జూబ్లీ పిక్చర్స్ హీ డిడ్. నాకు డ్యాన్స్ ఏంటో నేర్పించాడు. మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను, ఏమనుకోవద్దండి. విత్ యువర్ పర్మిషన్, చిన్న డిస్టర్బెన్స్. ఇతను నా విద్యార్థి కావటం నాకు చాలా గర్వంగా ఉంది. మూమెంట్స్ అన్నీ నా దగ్గరే నేర్చుకున్నాడు, నన్నే కాపీ కొడతాడు. అయినా ఈ స్థితికి వచ్చాడంటే ఒక గురువుగా నేను ఎంతో ఆనందిస్తున్నాను. బ్రహ్మానంద గారు
గారు అన్నాను. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేనేమి మాట్లాడలేదు. ఇప్పుడు నేను మాట్లాడలేదు సార్. ఏరా రఘు, విష్ణు మాట్లాడమని చెప్పాడు. నువ్వు మాట్లాడించావా? విష్ణు చెప్పాడు. నాకు తమ్ముడు ఆ మధ్య అయిపోయిన 3 months ఒకసారి ఫోన్ చేశాడు. ఎక్కడున్నావయ్యా అన్న? నెదర్లాండ్స్. ఎందుకు చేసావు ఇప్పుడు అన్న? నేను ఎన్నో రోజుల నుంచి మీకు చెప్తున్నాను, మీకు అర్థం కాలేదు. నన్ను మీ సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకోండి. మీరు నాకు అన్నయ్య లాంటి వాళ్ళు. మీ కష్టాల్లో, నష్టాల్లో, సుఖాల్లో నేను ఉంటాను అని అక్కడి నుంచి ఫోన్ చేసినటువంటి నా తమ్ముడు ప్రభు. ఎక్కడికంటే అక్కడ రాడు. అతని లైఫ్లో, అతని కెరీర్లో ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తూ ఉన్నాడంటే ఇది కేవలం తమ్ముడిని నా మీద లేకపోతే విష్ణు మీద ఉన్న ప్రేమ నిన్ను తీసుకొచ్చింది ప్రభు. ఐ నో ఇట్. ఎక్కడికి వెళ్ళవు, ఎక్కడికి వెళ్ళవు. అటువంటిది రా ప్రభు వచ్చేస్తున్నావు, రా ప్రభు వస్తున్నావు. ఎలా కృతజ్ఞతలు చెప్పాలి వీళ్ళందరికీ? పేరు పేరున ఏం చెప్పాలి? ముఖేష్ రోజు ఈజ్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్. అలాగే అర్పితలంక మహాభారతంలో దుర్యోధనుడి పాత్ర వేశాడు. మీరు చూడండి మహాభారతం. వాడు వండర్ఫుల్ ఆర్టిస్ట్. అలాగే అదృశ్ రఘు, తమ్ముడు శివబాలాజీ, నాకు తెలుసు సప్తగిరి అంటే 7 కొండలు మా ఊరు. అలాగే నాకు అత్యంత ఆత్మీయుడు గిరిబాబు కుమారుడు రఘుబాబు, కౌశల్. ఇక వాళ్ళ ఆ కుటుంబాన్ని గురించి ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే రాత్రి 12 అవుతుంది. దేనో మీ అందరికీ తెలుసు. నా హృదయపూర్వకంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. నేను బాబు చెప్పాలి కదా, మీరు వినాలి. కొన్ని మంచి విషయాలు చెప్తాను. బ్రహ్మానందం గురించి చెప్తాను. ఓహో, బ్రహ్మానందమా? ఓ, ఉన్నాడా ఇక్కడ? సారీ, నువ్వు సభకు వచ్చావా? సభలో ఉన్నావా నువ్వు? చెప్పలేదు ఎవరు? జోకులొద్దు, జోకులొద్దు. సారీ, ఏమి చెప్పాలి? బ్రహ్మానందం 40 సంవత్సరాల అనుబంధం. రియలీ నా బిడ్డ చెప్పినట్టుగా ఏ కల్మషం లేకుండా ఉన్నది ఉన్నట్టు. ఏమండే మీరు తప్పండి, ఏంటిది, ఎందుకలా మాట్లాడారు, ఎందుకలా చేశారు అని 40 సంవత్సరాల నుంచి ఎన్ని సినిమాలు చేశాం. నేను హీరోగా, అతను ఆర్టిస్ట్గా. ఆల్ సిల్వర్ జూబ్లీస్ కూడా చేశాం, గోల్డెన్ జూబ్లీస్. ఆ పరమేశ్వరుడి. ఐ లవ్ యూ మై డియర్ బ్రహ్మానందం. ఏం రాను? ప్రతి ఒక్కరూ. అలాగే మహాభారతం నేను 16 సార్లు చూశాను. నేను లేటెస్ట్ మహాభారతం. దానిలో ఈ డైరెక్టర్ ఎవరో చాలా బాగున్నాడే అని అనుకుని సెలెక్ట్ చేశాను. ముఖేష్ కుమార్ సింగ్ జీ. మా అబ్బాయి విష్ణు దగ్గర, విష్ణును సభలో పొగడకూడదు ఎప్పుడు. కానీ ఒక విషయం, అతని దగ్గర భయంకరమైనటువంటి వీక్నెస్ ఏంటంటే, నేను ఏం చెప్తే దానికి ఓకే అంటాడు. ఏమయ్యా ముఖేష్ కుమార్ సింగ్ ఉన్నాడు, ఆయన దర్శకుడిగా పెట్టుకుందాం అంటే ఓకే డాడీ మీ ఇష్టం అన్నాడు. అంతే సార్. హీ టోల్డ్ మీ హీ యాక్సెప్టెడ్. ఇఫ్ ఐ ఆమ్ ఇన్ దట్ పొజిషన్ ఐ వోంట్ యాక్సెప్ట్, బికాస్ వాట్ ఎవర్ ఇస్ హీ సెడ్ ఓకే. యు నో ఇట్ ఈజ్ నాట్ ఆర్డినరీ థింగ్. వయసు వచ్చి పిల్లలు, 4 బిడ్డలు, ప్రతిదీ నేను చెప్తే వినాలని తత్వం ప్రతి కుటుంబంలోనూ అన్నీ చూస్తున్నారు మీరు. He accepted with wholeheartedly. You must say congratulations to, thanks to Vishnu, not for Banu. అలాగా సెలెక్ట్ చేశాను. He did extraordinary job. He is a Radha Saradhi. Captain, director అంటే captain. He, you are the captain. We're all instrumental. We're actors.
థ్యాంక్ యూ సార్. ఎవ్రీబడి పేరు పేరున అందరి ఈ సినిమాలో నటించారు. కేవలం వాళ్ళు నా మీద కలిగినటువంటి ప్రేమ తప్ప ఇంకేమీ కాదు. ఆ పరమేశ్వరుడు నా చేత ఇలా చేయించాడు. బత్తనీయ స్వామి, నా పేరు ఆమె బత్తనీయ స్వామి అని బత్తయ్య అని పెట్టారు. ఆ తర్వాత నాన్నగారు భక్తవత్సలం అని పెట్టాడు. ఆ తర్వాత నా గురువు దాసనారాయణరావు గారు మోహన్ బాబుని పెట్టాడు. ఏదైనా పరమేశ్వరుడి పేరే. అభిమానులారా, ఆత్మీయులారా, గుంటూరు ప్రజలారా, టీవీ చూస్తున్నటువంటి అభిమానులారా, అన్ని పార్టీలకు, అందరి హీరోల అభిమానులకు నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాల గురించి చెప్పేశారు వాళ్ళు. మీ అందరి ఆశీస్సులు కావాలి. ఈ నెల 27వ తారీఖున రిలీజ్. బ్రహ్మానందం చెప్పినట్టు, బ్రహ్మానందం నాకు కూడా ఏదో ఒక విషయం గుర్తొచ్చింది. డైలాగ్ చెప్తా. ముందు పవి పుష్పం బగు. ఏమండి, మాట్లాడండి, సైలెంట్గా ఉండు. అతనే జోక్ కాదు, నేను కూడా జోక్ కామెడీ చేస్తాను. వినమ్మా. పవి పుష్పం బగు, అగ్ని మంచగు, అకూపారంబు, భూమి స్థలంబవు, శత్రువు అతి మిత్రుడవు, విషము దివ్యాహారమవు. అదెట్లన్నన్ అవనీ మండలిలో శివేచ్ఛ భాషణోల్లాసికిన్. కరెక్ట్ చెప్పారా? అద్భుతం. పవి వజ్రాయుధం పుష్పంగా మారిపోతుంది, అగ్ని మంచుగా మారిపోతుంది, అకూపారంబు సముద్రం భూమిగా మారిపోతుంది, శత్రువు మిత్రుడిగా మారిపోతాడు, విషము దివ్యాహారం అవుతుంది. అది ఎలా అంటే అవనీ మండలి లోపల, ఈ భూలోకంలో అంటే ఈ సమస్త లోకంలో ఎవరైతే ఉన్నారో ఆ పరమేశ్వరుడు. శివేచ్ఛ అంటే ఎవరైతే శివాని ప్రతిరోజు శివనామస్మరణం చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ 100 సంవత్సరాలు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉంటారని ఆ దూర్జటి 3000 సంవత్సరాలకు ముందు రాసిన పద్యం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి. నేను ఇది కామెడీ కాదు. ఈ వయసులో ఆయన ఇంతకుముందు ఎప్పుడు ఈ పద్యం చదువుకోలేదు. ఈ కన్నప్ప సినిమా తీసిన తర్వాత శివభక్తి తత్వాన్ని గురించి తెలుసుకోవడం కోసం ఈ పద్యం ఎంచుకుని దాని అర్థం తెలుసుకుని 10 సార్లు దాన్ని పఠనం చేసి కంఠస్థం చేసి మీ అందరి ముందు చెప్పాలనేటువంటి భావన ఈ వయసులో పరమేశ్వరుడు ఆయన కల్పించడం గొప్ప విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది విన్నవాళ్ళు, వినకుండా ఉండేవాడు కూడా విన్నవాడు వాడికి చెప్పి శివా అని నామస్మరణం చేసుకుంటూ ఈ భక్త కన్నప్ప అంటే ఒత్త కన్నప్ప ఒక 2 లైన్లు చెప్పాలి విష్ణు. దీనిలో రసికత్వము యంగర్ జనరేషన్కి కూడా, యూత్కి కూడా ఉంది. ఒక భక్తే కాదు, తిన్నడు కన్నప్ప 2 పాత్రలు. అది విష్ణు ఎంత గొప్పగా చేశాడు అన్నది 27వ తారీఖున సినిమా చూసి మీరు 27 ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ 27 చెప్పాను. బ్రహ్మ 27th అని చెప్పాను. రఘు వినిపించిందా? మీరు మాట్లాడుతున్నారేంట్రా? 27 రా. ఉండండి సార్. మీరు బ్రహ్మానంద గారు ఎందుకు ఆప్ చేయమంటున్నారంటే ఎక్కువసేపు నిలబడలేక. సరే, ఏదేమైనా చెప్పకూడదని చెప్పాను. డైలాగ్ చెప్తాను. బలవంతుడు ఎదురొచ్చినప్పుడు బలవంతుడు ఎదురొచ్చినప్పుడు తల దించిన వాడు బాగుపడతాడు.
ఎదిరించిన వాడు వాగులు పడతాడు. ఇది రాయలసీమ రామన్నారు. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను. దట్ ఈజ్ రామన్న. కాబట్టి ఇంకా డైలాగులు వద్దు, కన్నప్పను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మై లవ్లీ బ్రదర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్.